చాతుర్వర్ణం మయా స్పష్టం గుణ కర్మ విభాగేనా అన్నాడు కృష్ణ పరమాత్మ. నువ్వు చేసి నీ గుణాలను బట్టి నువ్వు మంచోడుగా ఉండి నలుగురు బాగుండాలని కోరుకుంటే నువ్వు బ్రాహ్మణుడు. నీ బలం ఉంది, 10 మందిని దుర్మార్గులు నువ్వు కొట్టి 2 రక్షించావు, నువ్వు క్షత్రియుడివి. నువ్వు ప్రొడక్షన్ చేసి నువ్వు తిని నలుగురికి పెడతాండవు, నువ్వు వైశ్యుడివి. మిగతా వాళ్ళకు నువ్వు హెల్ప్ చేస్తాండవు, నువ్వు శూద్రుడివి. శూద్రహ కాదు సూత్రహ. వీడు లేకపోతే ఈ 3 వర్ణాలు లేవు. ఒక బాపనోడు తన చెప్పులు తాను కుట్టుకోలేడు, తన బట్టలు తాను నేసుకోలేడు, కుట్టుకోలేడు, గలీజ్ అయితే ఉతుక్కోలేడు. వీళ్ళందరూ ఆ పేర్ల మీద వృత్తి విద్యలుగా వీళ్ళకి ఆ పేర్లు వచ్చినాయి. చాకలి, మంగలి ఆ పేర్లు ఇప్పుడు వాడితే అదొక పెద్ద కేసు. ఎంత గౌరవమైన పనులేది. వాళ్ళకు సంభావనలు, వాళ్ళకు పిలిచి మర్యాదలు, సిస్టమ్ ఇప్పుడు అదంతా పోబట్టి ఇట్లయితారు. అందుకే సనాతన ధర్మాన్ని మళ్ళా పాటించడం మొదలు పెడితే దేశం సుభిక్షంగా, ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది. వేదము ఒక్క భారతీయులకు అని చెప్పబడలే, టోటల్ మ్యాన్ కైండ్.